ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. హైందవ సంస్కృతిలో ప్రతి పనికి కొన్ని నియమాలు, పద్ధతులు ఉన్నాయి. కొంతమంది భోజనానికి ముందు కంచం చుట్టూ పరిశేచనం ఎందుకు చేస్తారో తెలుసా? భోజనానికి ముందు ప్లేటు చుట్టూ నీళ్లు ఎందుకు చల్లాలి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. హిందూ సంప్రదాయంలో ఆహారం లేదా భోజనానికి సంబంధించిన నియమాల గురించి చాలా విషయాలు స్పష్టంగా వివరించారు. వీటిలో ఒకటి ఆహారం తీసుకోవడానికి సంబంధించింది. మీరు ఆహారం తినే ముందు మంత్రాలు పఠించటం, ఆపై పరిశేచనం అంటే కంచం లేదా ఆకు చుట్టూ నీరు చల్లడం లాంటివి చేయడం మీరు చూసే ఉంటారు. మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఈ నియమాలను పాటించడం గమనించే ఉంటారు. ఈ నియమాన్ని చాలామంది అనుసరిస్తున్నారు. తినే ముందు కంచం చుట్టూ నీళ్లు చల్లాలి అని గ్రంథాల్లో చెప్పారు. అయితే ఇలా ఎందుకు చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి మతపరమైన కారణం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆహారం ఉన్న కంచం లేదా ఆకు చుట్టూ పరిశేచనం అంటే నీళ్లు చల్లడం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ చాలామంది ఈ నియమాన్ని పాటిస్తున్నారు. మరి ఈ నియమం వెనుక కారణం ఏంటో తెలుసా? మనం ఇలా చేసినప్పుడు మనం తినే ప్రదేశంలో ప్రతికూలత ప్రవేశించకుండా కంచం చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది. దీనికి మరొక కారణం కూడా చెప్పారు. తినడానికి ముందు కంచం చుట్టూ నీరు చల్లడం ద్వారా ఆహారం అందించే అన్నపూర్ణాదేవికి, మన ఇష్టదైవానికి మనం గౌరవం చూపడంతో పాటు వారికి మన కృతజ్ఞతలు తెలియజేస్తాం. మతపరమైన కారణంతో పాటు ఈ ఆచారం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వకాలంలో అందరూ నేలపై కూర్చొని తినేవారు. అనేక క్రిమికీటకాలు నేలపై తిరుగుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆహారం ఉన్న కంచం నుంచి వాటిని దూరంగా ఉంచడానికి లేదా కంచంలోకి అవి ప్రవేశించకుండా నిరోధించడానికి దాని చుట్టూ నీళ్లు చల్లేవారు. పూర్వకాలంలో ఇంటి లోపల నేల మట్టితోనే తయారు చేసేవారు. అందువల్ల నీరు చల్లడం ద్వారా మట్టిని తడి చేస్తుంది. ధూళి గాలిలో ఎగలడానికి అనుమతించదు. ఫలితంగా మన కంచంలోని ఆహారం శుభ్రంగా ఉంటుంది. నేటి ఆధునిక కాలంలో నేలపై కూర్చొని భోజనం చేసే విధానాన్ని మర్చిపోతున్నారు. టేబుళ్లు, కొందరు మంచం మీద కూర్చొని ఆహారం తింటారు. దీంతోపాటు హిందూ సంప్రదాయాన్ని పాటించేవారు కూడా టీవీ ముందు మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. మంచం మీద కూర్చొని తినకూడదు, తాగకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా చేయడం వలన లక్ష్మీదేవి కోపించి దారిద్ర్యం మిమ్మల్ని చుట్టుముడుతుంది. హిందూ మతంలోని శాస్త్రాలు లేదా గ్రంథాల్లో మనిషికి మేలు చేసే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. వాటి వెనుక శాస్త్రీయ కారణం ఉంది. శాస్త్రాల్లోని నియమాలను పాటించడం ద్వారా మనకు మంచి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ఆలోచనలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.